నేను ఆడలేదు, నా వల్ల టీం పని చేయలేదని చెప్పినప్పుడు జడ్జెస్, జ్యూరీస్ అదే స్ట్రాటజీ వాళ్ళు కూడా చేశారు కదా మరి. వాళ్ళ వల్ల టీం ఆడలేదు, ఎందుకు నాకే ఎల్లో కార్డ్ ఇచ్చారనేది నాకు తెలియదు. దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ థింగ్స్. అండ్ మెంటల్గా అంటే నువ్వు తప్పు అంటే తప్పు అని మెంటల్గా స్ట్రాంగ్గా చెప్పేవాడు కావాలి. సో ఏదైతే హరీష్ ది పాయింట్ ఉన్నప్పుడు అందరూ కూర్చున్నారు. నేను శ్రీముఖిని అడిగి మాట్లాడాను, అసలు తనతో పెట్టుకోవడం ఎందుకు అని అనుకుంటున్నారు అందరు. హానెస్ట్గా చెప్తున్నాను, బికాస్ వాట్ హీఈస్ టాకింగ్ అనేది తనకే తెలియదు. వాట్ హీఈస్ టాకింగ్ తనకు తెలియదు. కానీ ఆదిరెడ్డి గారు ఏంటి, మాస్క్ మ్యాన్ గారు. సో కానీ ఆదిరెడ్డి గారు సూపర్ మాట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళే బిగ్ బాస్కి కావాలి, ఇదే కంటెంట్ అని చెప్తున్నారు. అంటే గర్ల్స్ మీదకి వచ్చి మాట్లాడే వాళ్ళు బిగ్ బాస్కి కావాలా? ఏం మాట్లాడుతున్నాడో సంబంధం లేకుండా మాట్లాడే వాళ్ళు బిగ్ బాస్కి కావాలా? ఇక్కడ తను బిగ్ బాస్కి కావాలని బిగ్ బాస్ని తగ్గిస్తున్నాడు ఆదిరెడ్డి. లిటరల్గా ఐమ్ టెల్లింగ్, బికాస్ నేను ఇది ఓన్లీ 1 పాయింట్గా చూడట్లేను. డైలీ నేను బయటకు వచ్చినాక ఐఎమ్ అబ్జర్వింగ్ ద థింగ్స్. 11 days నుంచి మా మదర్ పాస్ అయ్యారు కాబట్టి ఐఎమ్ నాట్ టాకింగ్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. అక్కడ కూర్చొని ఏడిస్తే ఏం అవ్వదు. నేను ఏడ్చినా ఏడవకపోయినా ఐఎమ్ లవింగ్ మై మదర్ అనేది తెలుసు తనకి. సో ఇక్కడికి వచ్చి మాట్లాడితేనే కదా తెలిసేది ఏంటి అసలు నన్ను ఎందుకు అలా పోర్ట్రేట్ చేస్తున్నారు, అంత డల్గా చూపించాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు వై డిడ్ యూ అలౌడ్ మీ టు గెట్ ఇన్ టు ద షో? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నువ్వు చెయ్యి అని ఎందుకు చూపించారు? ఫస్ట్ 4 days అంత హై ఎందుకు చూపించారు? ఫస్ట్ డే నేనే, సెకండ్ డే నేనే, థర్డ్ డే నేనే. ఎప్పుడైనా నేనే కదా, నా పర్సనాలిటీయే.